హలో గాయస్, మనం వచ్చేసి ఇప్పుడు బ్లీచ్ ఎపిసోడ్ 8-9 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట. గాయస్ దయచేసి సపోర్ట్ చేయండి మావా. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేస్తలేదు, సబ్స్క్రైబ్ చేస్తలేదు మావా. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను పెట్టిన వీడియోస్ అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తాయి. ఓకే గాయస్, రోజుకైతే నేనైతే 2 వీడియోస్ అయితే తేవడానికి అయితే ట్రై చేస్తా. ఓకే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మావా. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే ఇచిగో ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి అయితే వెళ్తా ఉంటారు అనమాట. వీళ్ళందరూ బాగానే నడుచుకుంటా వెళ్తే వాళ్ళ నాన్న మాత్రమే వంకరగా చేతులు కిందెట్టి అయితే నడుస్తూ ఉంటాడు. అది చూసి క్యారెన్ మామూలుగా నడవచ్చు కదా అంటే నా స్టైల్ నీకు ఎందుకే అంటాడు. తర్వాత క్యారెన్ వచ్చేసి మన వాళ్ళని గట్టు కొడుతుంది, ఆడైతే వెళ్ళి ఎక్కడో పడతాడు. తర్వాత వచ్చేసి రూకీ వచ్చేసి మన వాళ్ళని కేకేస్తుంది. కేకేస్తే మన ఇచ్చిగా అయితే షాక్ అవుతాడు, నువ్వేంటే బాబు ఇక్కడ ఏం చేస్తున్నావు అని. తర్వాత మన క్యారెన్ వచ్చేసి తను నేను ఎక్కడో చూసానే అని అయితే అనేలోపు తన నా స్కూల్ ఫ్రెండ్, తను నాకు బాగా తెలుసు అని చెప్పి తన పక్కకి తీసుకెళ్ళి నువ్వెక్కడికి ఎందుకు వచ్చావు, అసలు నీకు ఏమన్నా అర్థమవుతుందా అని అయితే చెప్తాడనమాట. ఒకవేళ హాలోస్ వస్తే ఏం చేస్తావురా అని అయితే అడుగుతుంది. తర్వాత అన్నట్టు నువ్వు పొద్దున్న ఏదో మీ అమ్మ చచ్చిపోయింది అన్నావు కదా, అమ్మనే ఒక హాలో చంపేసిందా లేకపోతే ఇంకెవరన్నా చంపేసారా అని అయితే అడుగుతుంది అనమాట. తర్వాత ఇచ్చికోకి అయితే పిచ్చి కోపం వచ్చేస్తుంది అనమాట. మా అమ్మని చంపేయలేదు, మా అమ్మని చంపేసాను నేనే అని చెప్పేసి అక్కడి నుంచి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదంతా లాస్ట్ వీడియోలో అయితే ఒకడైతే చూపించాడు కదా, ఆడైతే చూస్తూ ఉంటాడు అనమాట. తర్వాత వచ్చేసి సీన్ కట్ చేస్తే ఒరేహిమే వచ్చేసి అడుగుతుంది అనమాట. ఒరేహిమే వచ్చేసి తట్సుకిని అడుగుతుంది, నీకు ఇచిగో వచ్చేసి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా, తను చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అని అయితే అడుగుతుంది అనమాట. నాకు 4 years ఉన్నప్పుడు తన మదర్తో వచ్చేసి ఇచిగో టోడో నేర్చుకుంటాకైతే వచ్చాడు. తను వచ్చేసి ఎప్పుడు చూసినా నా దగ్గర ఓడిపోతూనే ఉంటాడు. కానీ సాయంత్రం అయితే వాళ్ళ మదర్ వచ్చినప్పుడు మాత్రం తనతో అయితే హ్యాపీగా అయితే తిరిగి అయితే వెళ్ళిపోతాడు అనమాట. నాకు 9 years ఉన్నప్పుడు అమ్మో కానీ తన మదర్ అయితే చనిపోయింది అని చెప్పేసి తట్సుకి వచ్చేసి ఒరేహిమేతో అయితే చెప్తా ఉంటది. తను కొన్ని రోజులకైతే స్కూల్కి రాలేదు, చూడడానికి వెళ్ళిన తను ఏం చేస్తున్నాడా అని చెప్పేసి అన్ని చూస్తాకెళ్తే తను మాత్రం అక్కడక్కడే తిరుగుతున్నాడు వాళ్ళ అమ్మ చనిపోయిన చోటన అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఇంకా మన కాన్గడ్ వచ్చేసి మన రూకే బ్యాగ్ నుంచి వచ్చి సిస్టర్ ఏం చేస్తున్నావు అని అయితే అడుగుతాడు అనమాట. అయినా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం సిస్టర్, అయినా ఎందుకు వచ్చాని చెప్పి మనం ఇక్కడికి అయితే అడుగుతాడు కాన్గడ్ వచ్చేసి. ఇంకెందుకు హాలోస్ చంపుతాగాని అయితే చెప్తుంది అనమాట. రూకే వచ్చేసి ఎప్పుడు చూడు హాలోస్ హాలోస్ హాలోస్, అసలు నీకు ఫ్రెండ్స్ అనే వాళ్ళే లేరా అని చెప్తే మన రూకే వచ్చేసి అయితే లేస్తుంది అనమాట. మనోడైతే సారీ చెప్తాడు, సారీ కాదు నేను ఇక్కడ వచ్చేసి ఎవరినో సెన్స్ అవుతున్నానని చెప్పేసి వెళ్తా ఉంటది. మన అయితే ఫస్ట్ అయితే చూపించారు కదా, ఆడైతే వస్తాడనమాట. తర్వాత మన కాన్గడ్కి భయం వేసి ఇచ్చిగోకి చెప్దామని పరిగెత్తుకుంటూ అయితే వెళ్తాడు అనమాట. ఇచ్చిగో వచ్చేసి ఇంకా దాని గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఏంటంటే చిన్నప్పుడు వచ్చేసి కారు వెళ్తా ఉంటే మన ఇచ్చిగో గేడు మీద అయితే కొంచెం అయితే నీళ్ళు అయితే పడతాయి అనమాట. నాన్న నీకు రెయిన్ కోట్ బదులు ఇది ఏంటది గొడుగు తీసుకో అని అయితే చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మ వచ్చేసి. వద్దులే నాకు రెయిన్ కోట్ ఉంది కదా, నేను ఎప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను అని అయితే చెప్తే వాళ్ళ మదర్ కూడా అయితే నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేద్దులే కానీ జాగ్రత్తగా నడు అని అయితే చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మ వచ్చేసి ఇచ్చిగోతో. అయినా ఇచ్చిగో నువ్వు తట్సుకితో ఎప్పుడు ఎందుకు ఓడిపోతున్నావు అని అయితే అడుగుతుంది అనమాట. అవును ఇంకోసారి నేను ఓడిపోను అని అయితే చెప్తుంది ఇచ్చిగో వచ్చేసి. ఇంకా తను వచ్చేసి బీచ్ దగ్గర ఒక అమ్మాయిని అయితే చూస్తాడు. ఇచ్చిగో వచ్చేసి తను అయితే కాపాడదామని అయితే చెప్తా అయితే వెళ్తాడు. వాళ్ళ అమ్మ వచ్చేసి ఇచ్చిగో ఎల్లకు అని అయితే అడుగుతుంది అనమాట. అయినా సరే మనోడైతే వెళ్తాడు. తను పట్టుకునే లోపే తను మాయమైపోద్ది. ఇంకా సీన్ కట్ చేస్తే వాళ్ళ అమ్మ అయితే చనిపోయి ఉంటది అనమాట. ఇచ్చిగో కూడా ఇంకా ఇప్పటి నుంచి అయితే బాధపడతా ఉంటాడు అనమాట. నేనే కాదు మా చెల్లెలు మా డాడీ కూడా మా అమ్మని ఎంతో లవ్ చేశారు, కానీ నేనేంట్రా అంటే దాన్ని చంపేశాను అని అయితే బాధపడతా ఉంటాడు వాళ్ళ అమ్మ సమాధి దగ్గర నుంచి. తర్వాత మనోడి దగ్గరగా వచ్చేసి మనోడైతే గుడ్డుకుంటాడు కాన్గడ్ వచ్చేసి. తర్వాత కాన్గడ్ అయితే జరిగిందంతా చెప్తాడు. ఇచ్చిగో కాన్ అయితే పరిగెత్తుకుంటూ అయితే వెళ్తాను అనమాట అక్కడికి వచ్చేసి. తర్వాత సీన్ కట్ చేస్తే తర్వాత క్యారెన్ వచ్చేసి యువి నువ్వు ఇంకా ఏడుస్తున్నావా, మనకి ఈ సంవత్సరంతో 11 years వచ్చాయి, నువ్వు ఇంకా ఏడవకూడదని అయితే చెప్తుంది అనమాట క్యారెన్ వచ్చేసి. తర్వాత అక్కడికి వాళ్ళ నాన్న వచ్చేసి చూడండి పిల్లలు నేను చూడండి ఎంత యాక్టివ్ గా ఉన్నాను, అక్కడ అయితే డాన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా క్యారెన్ కి అయితే పిచ్చ కోపం వచ్చేసి వాళ్ళ డాడీని నువ్వు ఎంత యాక్టివ్ గా ఎలా ఉండగలుగుతున్నావు డాడీ అని చెప్పేసి గట్టిగా అయితే తన్నుతుంది. ఇంకా సీన్ కట్ చేస్తే ఇక్కడ వచ్చేసి రూకియా కుచ్కి ప్రిన్సెస్ ఆఫ్ రూకుండి
మిస్టేక్ అని అయితే చెప్తాడు అనమాట. తర్వాత రూకీ అయితే అడుగుతుంది ఎవడరా నువ్వు అని అయితే అడుగుతుంది అనమాట. నా పేరు సాధు, నేను నీకన్నా 2 years పెద్దోని అని అయితే చెప్తాడు అనమాట సాధు వచ్చేసి. తర్వాత సాధు కూడా వచ్చేసి నువ్వు ఎందుకు తిరిగి సొసైటీకి రాలేదు, అక్కడ అందరూ నిన్నే అడుగుతున్నారని అయితే చెప్తాడు అనమాట. తర్వాత రూకీ వచ్చేసి నాకు ఇక్కడ హాలోస్ అయితే ఎక్కువ వస్తున్నాయి, అందుకే నేను ఇక్కడ ఉండిపోయాను అని అయితే చెప్తుంది. తర్వాత సాడో గడు మరి ఎందుకు నువ్వు ఆ డ్రెస్ లో ఉన్నావు అని అయితే అడుగుతాడు అనమాట. ఎరా ఇప్పుడు ఉంటే నీకేమైందిరా పాపిస్తాడు అని అయితే రూకీ అయితే చెప్తుంది అనమాట సాడో గడితో. తర్వాత సాడో గడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే నువ్వు ఒక అబ్బాయితో ఉన్నావు కదా, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నావు అని అనుకున్నానులే, ఏమనుకోక అని అయితే చెప్తాడు అనమాట. నువ్వేమన్నా స్టెల్స్ ఫోర్స్ నుంచి వచ్చావా అని అయితే అడుగుతుంది అనమాట రూకీ వచ్చేసి. అవును అని అయితే మనోడైతే చెప్తాడు. అన్నట్టు నువ్వు అబ్బాయితో రొమాన్స్ లో ఉన్నావు అనుకుంటా అని అయితే అని లోపే మన అయితే అటాక్ చేస్తాను అనమాట రూకీ వచ్చేసి. మనోడు కూడా ఇంకా ఫైట్ లోకి దిగే లోపే ఇచ్చిగా అయితే అక్కడికైతే ఎంటర్ ఇస్తాడు. దెబ్బగా మనోడికి అయితే గుండు ప్యాంట్ లోకి వచ్చేది అనమాట. జస్ట్ మిస్ లో తప్పించుకున్నాడు. తర్వాత ఆ కాల్ నుంచి ఆ పీల్ తీసుకుని నోట్లో తీసుకుని తన షినిగా మీదగా అయితే మారుతాడు అనమాట. ఎదవా సగం ఉంటే చచ్చిపోయింది ఇవ్వండి, అసలు నువ్వేంట్రా బాబు అలా గ్యాప్ కూడా ఇస్తలేదు అని అయితే అడిగే లోపే మనోడైతే సాడోగాడు ఎవర్రా నువ్వు అని అయితే అడుగుతాడు. అటాక్ చేసి వాడికి నేను చెప్పను రా అని మనోడైతే అటాక్ చేస్తాడు. తర్వాత ఆ సాడోగాడు వచ్చేసి బాగానే ఫైట్ చేస్తున్నావు, బాగానే స్ట్రెంత్ ఉంది, కానీ నీ అటాక్ స్కిల్స్ అసలు బాగాలేదురా పిల్లడా అని అయితే చెప్తాడు అనమాట సాడో వచ్చేసి. తర్వాత ఇచ్చిగా అయితే కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి మనోడి మీద ఫైట్ చేద్దామని కత్తెత్తి లోపే రూకేగా అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చేస్తుంది ఒక హాలో అని. తర్వాత ఇచ్చిగా వచ్చేసి అవునా ఎక్కడ ఉందని చెప్పేసి సాడోగాడు ఇచ్చిగాడు అయితే ఫైట్ మానేసి అయితే వస్తారు. అది నాకు తెలిసి మా చెల్లెల దగ్గర ఉందనుకుంటా, పదండి అని చెప్పేసి వెళ్తారు. క్యారెన్ వచ్చేసి ఆ హాలో అయితే అటాక్ చేస్తూ ఉంటది అనమాట. యూవి వచ్చేసి అక్క ఏమైంది అని వచ్చే లోపే యూవిని కూడా అయితే ఇంక పట్టేసుకుంటది అనమాట. ఆ హాలో వచ్చేసి పట్టేసుకుని అయితే ఇంకా పైకి లేపేస్తుంది. అవును ఇవాళ నాకు ఇద్దరు దొరికారు, ఇద్దరులో ఒకరిని మాత్రమే నాకు ఇద్దరు దొరికారు, కానీ ఒకరినే హోస్టెస్ చేసుకోవాలి, దీన్ని చేసుకుంటా అనే లోపే మన ఇచ్చిగా వచ్చేసి మూవీని అయితే కాపాడుతాడు అనమాట. తర్వాత హాలో వచ్చేసి నువ్వు ఒకరిని కాపాడావు కానీ తిన్నెలా కాపాడుతావు అనే లోపే మనకి అక్కడికి వచ్చేసి రూకే సాడోగడి కూడా అయితే వస్తారు. మన ఇచ్చిగా అయితే షాక్ అవుతాడు అనమాట. 6 years బ్యాక్ అయితే ఎవరిని అయితే చూసాడో తనే అయితే అక్కడైతే ఉంటది అనమాట. తర్వాత రూకే వచ్చేసి నువ్వు తన్నే నా చిన్నప్పుడు చూసావని అయితే రూకే అయితే అడుగుతుంది. అవును నేను తన్నే చిన్నప్పుడు బాగా కాపాడదామని చెప్పేసి బ్యాంక్ దగ్గరికి వెళ్తే రియలైజ్ అయ్యే లోపే మా అమ్మ చనిపోయింది అని చెప్తాడు అనమాట. అవునా నేను అదేనా గుర్తులేదు కానీ అనే తర్వాత తన ట్రూఫ్ రూమ్ లోకి అయితే వస్తుంది అనమాట. రూకే వచ్చేసి షాక్ అవుతుంది అనమాట తనని చూసే హాలోని. తను వచ్చేసి గ్రాండ్ ఫిషర్, మేము 50 years గా షినిగామిస్ చాలా అయితే కష్టపడుతున్నాం దాన్ని డిఫీట్ చేయడం కోసం, అది చాలా స్ట్రాంగ్, నువ్వు ఫైట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు, అది గ్రాండ్ ఫిషర్ అని అయితే చెప్తుంది అనమాట. రూకీ వచ్చేసి నేను చూసుకుంటానని అయితే ఇచ్చిగో అయితే చెప్తాడు. కొంచెం కేర్ఫుల్ గా ఉండి ఇచ్చిగో, మేము 50 years నుంచి కూడా దాన్ని చంపలేకపోయామని అయితే చెప్పే లోపే మన ఇచ్చిగో అయితే కత్తి తీసి అయితే ఇంకా హాలో మీద అయితే అటాక్ చేద్దామని అయితే వెళ్తాడు అనమాట. 6 years బ్యాక్ మన ఇచ్చిగో రివర్ బ్యాంక్ దగ్గర ఎవరైతే కనిపించారో ఎవరి వల్ల అయితే వాళ్ళ మమ్మీ చనిపోయారో వాళ్ళనైతే ఆ హాలో అయితే తెప్పిస్తుంది అనమాట. దెబ్బకి ఇచ్చిగో అయితే ఇంక షాక్ అయిపోతాడు అనమాట. నువ్వే కదా ఎన్నాళ్ళ. తర్వాత రూకీ వచ్చేసి ఇచ్చిగో హెల్ప్ చేద్దామని చెప్పేసి తన కాయిడో సెల్స్ అయితే కొన్ని వాడి ఇచ్చిగో అయితే హెల్ప్ చేద్దామని అయితే ట్రై చేస్తుంది అనమాట. తర్వాత ఇచ్చిగో వచ్చేసి తన కటానా తీసుకుని అయితే వాళ్ళ చెల్లిని కాపాడుతాకైతే వెళ్తా ఉంటాడు అనమాట. కానీ తన మీద హాలో మీద తన స్పెల్ ఏమైతే యూస్ అవుతుంది అనమాట. తర్వాత రూకీని అయితే దూరంగా అయితే ఇసురు కొడుతుంది. తర్వాత రూకీ కూడా అబ్బా అనుకుండా ఉంటుంది అనమాట. తర్వాత ఇంకా నేను తినేపోతున్నాను అని చెప్పేసి ఇచ్చిగోని వాళ్ళ చెల్లిని కూడా అయితే పట్టేసుకుంటుంది అనమాట. ఇంకా మాస్ ఎంట్రీ అయితే ఇస్తాడు మన సాధోగడు వచ్చేసి. సాధోగడు మాస్ ఎంట్రీ ఇచ్చి తన చెయ్యి అయితే కోసేస్తాడు అనమాట మాల్కోయిడ్. దెబ్బకి వాళ్ళ చెల్లి ఇంకా ఇచ్చిగో కూడా ఇద్దరు అయితే సేవ్ అయిపోతారు. తర్వాత రూకీ వచ్చేసి తనకి హెల్ప్ చేద్దాం అనుకుంటే కానీ మన ఇచ్చిగో వచ్చేసి ఇది నా ఫైట్ రూకీ, నువ్వు మధ్యలోకి రాకు కాబట్టి నేనే చూసుకుంటున్నాను అయితే రూకీకి అయితే మనోడైతే ఒక స్టైల్ గా అయితే చెప్తాడు అనమాట. తర్వాత ఇచ్చిగో వచ్చేసి నువ్వు మా అమ్మని చంపావు కదా, నిన్ను ఊరికి ఎలా వదులుతాను గ్రాండ్ ఫిషర్ అయితే చెప్తాడు ఇచ్చిగో వచ్చేసి. తర్వాత రూకీ ఆ సెన్స్లెస్ గా బిహేవ్ చేయకు ఇచ్చిగో, తనని మేము 50 years గా కష్టపడి ట్రై చేస్తున్నాం,
తన్ని ఇప్పుడు దాకా డిఫీట్ చేయలేకపోయామని అయితే చెప్తాడు అనమాట. తన రూకే వచ్చేసి చెప్తుంది. తర్వాత ఇచ్చిగో మా చెల్లెలు ఇద్దరు ఎంత యూవీ కట్ట ఎంత ఏడిచారు నాకు తెలుసు, వాళ్ళిద్దరు బాధ నాకు తెలుసు అని చెప్పేసి కత్తి తీసుకుని అయితే మనోడైతే అటాక్ చేద్దామని వెళ్తాడు. తర్వాత ఇచ్చిగో వచ్చేసి తన హెయిర్ కొంచెం అయితే నరికేస్తాడు అనమాట. ఇప్పుడే కదరా తను చెప్పింది సడన్ అటాక్స్ చేయకని ఫూల్ అని చెప్పేసి అది హాలో అయితే చెప్తుంది అనమాట. నువ్వు బాగానే సర్ప్రైజ్ అటాక్లు చేస్తున్నావు, కానీ నువ్వు ఎంత సర్ప్రైజ్ అటాక్లు చేసినంత మాత్రాన నాకేమవుదు అని చెప్పేసి మనం ఇచ్చిగోనైతే అటాక్ చేద్దాం అనుకుంటాడు. తర్వాత రూకీ వచ్చేసి ఫైట్ లోకి దిగుదాం అనుకుంటే ఇచ్చిగో వచ్చేసి ఆపేసి ఇది నా ఫైట్ రూకీ నువ్వు ఇన్వాల్వ్ అవ్వకని అయితే చెప్తాడు అనమాట. తర్వాత ఇచ్చిగో వచ్చేసి ఇంకా మళ్ళీ ఫైట్ కి అయితే రెడీ అవుతా ఉంటది అనమాట. తర్వాత హాలో వచ్చేసి నవ్వుతా నువ్వు నన్ను ఎలా ఓడించగలరా పిల్లోడా అని చెప్పేసి అయితే అంటది అనమాట. తర్వాత ఇచ్చిగోకి అయితే ఇంకా కోపం వస్తుంది. తన కత్తి అయితే తీస్తాడు అనమాట. తన కత్తి చేయగానే హాలో వచ్చేసి ఇచ్చిగో వాళ్ళ మదర్ని అయితే తెప్పిస్తుంది అనమాట. తర్వాత ఇచ్చిగో వచ్చేసి ఇంక షాక్ అవుతాడు అనమాట వాళ్ళ మదర్ని చూసి వచ్చేసి అక్కడ ఫైట్ లోని. తర్వాత మదర్ని చూసి అయితే మన ఇచ్చిగో అయితే ఇంకా షాక్ లోకి అయితే వెళ్ళిపోతాడు. తర్వాత ఇచ్చిగో వచ్చేసి నువ్వు ఎంత ధైర్యం ఉంటే ఈ ఫైట్ లోకి మా అమ్మని తీసుకొస్తావురా అని చెప్పేసి ఇంకా అటాక్ అయితే వెళ్తాడు. తర్వాత రూకేకి వచ్చేసి వాళ్ళ టీచర్ చెప్పింది అయితే గుర్తుకొస్తుంది అనమాట. ఏంటంటే ఫైటింగ్ లో అయితే 2 టైప్స్ ఉంటాయి, 2 అయితే ఉంటాయి అనమాట. ఏంటంటే ఫస్ట్ ఇది వచ్చేసి ఒకటి లైఫ్ ను ప్రొటెక్ట్ చేసుకునేది, రెండోది హానర్ ప్రొటెక్ట్ చేసుకునేది. ఇది లైఫ్ ను ప్రొటెక్ట్ చేసుకుంటున్నప్పుడు నువ్వు కంపల్సరీ తనకు హెల్ప్ చేయాలి, కానీ హానర్ ప్రొటెక్ట్ చేసుకుంటున్నప్పుడు నువ్వు తన ఫైట్ లో ఇన్వాల్వ్ అవ్వడం మంచిది అని చెప్తాడు అనమాట. అయితే రూకే అయితే గుర్తుకొస్తాయి అనమాట. తర్వాత రూకే వచ్చేసి అవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఆ టీచర్ చెప్పింది కట్టయింది. తర్వాత ఇంక ఇదంతా వదిలేసి ఇంకా మళ్ళీ ఇంకా సీన్ కట్ చేస్తే మన ఇచ్చికి వచ్చేసి ఇంకా ఫుల్ ఫైర్ మీద అయితే ఉంటాడు అనమాట హాల్ మీద వచ్చేసి. తర్వాత హాల్ వచ్చేసి నా సీక్రెట్ టెక్నిక్ ఏమనుకుంటున్నావు, ఇది ఏ సోల్ రేపర్ అయినా ఒకరు చంపలేనిది ఒకరిది అయితే ఉంటది, నేను తనని తెప్పించి వాళ్ళని అయితే అటాక్ చేసి అయితే చంపేస్తాను అయితే నవ్వుతూ ఉంటది. అలాగా మన ఇచ్చిగో షోల్డర్ వచ్చేసి గట్టిగా అయితే డ్యామేజ్ కూడా అయితే చేస్తుంది అనమాట. సాదాగాడు వచ్చేసి వెనకాల అయితే నవ్వుకుంటా ఉంటాడు ఈడో పెద్ద సైకోగాడు. ఇదంతా వదిలేయండి. తర్వాత మన హాలో కూడా అయితే నవ్వుతూ ఉంటది అనమాట, ఇంకా నీ పని అయిపోయింది అని చెప్పేసి. తర్వాత వాళ్ళ మదర్ డెడ్ బాడీ ఏదైతే ఉంటుందో అక్కడ వచ్చేసి అది మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ రూకే సాడో కూడా అయితే చూస్తూ ఉంటారు, అది వచ్చేసి వాళ్ళు కూడా షాక్ అవుతారు అనమాట, అదేంటి అలా బ్లాస్ట్ అయిపోయింది అని చెప్పేసి. తర్వాత వాళ్ళ మదర్ డెడ్ బాడీలో నుంచి వచ్చేసి వాళ్ళ మదర్ సోల్ అయితే బయటకు వస్తుంది అనమాట. నాకు తెలిసి ఇచ్చిగో నువ్వు ఒక మంచి పిల్లడు అవుతావని, అలాగే నువ్వు అందరికీ హెల్ప్ చేస్తున్నావు, అందరితోటి మంచిగా ఉంటున్నావు అని అయితే చెప్తుంది అనమాట. వాళ్ళ మమ్మీ వచ్చేసి అలా చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకా వాళ్ళ మదర్ చెప్పింది తినేసి మనోడికి ఇంకా ఫుల్ బూస్టప్ అయిపోయి ఇంకా హాల్ అని అయితే కన్ఫర్మ్ అయితే చంపేయడానికి అయితే ఇంకా ఫిక్స్ అయిపోతాడు అనమాట. తర్వాత ఇచ్చిగా వచ్చేసి ఇంకేమాత్రం లేట్ చేయకుండా తన స్వాడ్ అయితే బయటకు తీస్తాడు. స్వాడ్ చేసి తన మాస్క్ మీద గట్టిగా అయితే వేస్తాడు అనమాట. తర్వాత అది వచ్చేసి నువ్వు ఒక తొక్క శినిగా మీరా అని చెప్పేసి గట్టిగా అయితే అరిసి అయితే గాల్లోకి అయితే ఎగిరిపోతుంది అనమాట. తర్వాత ఇచ్చిగా వచ్చేసి అలసిపోతాడు అనమాట అని అయితే అంటా ఉంటాడు. తర్వాత రూకే వచ్చేసి ఇంకా ఫైట్ అయిపోయింది ఇచ్చిగో ఇంకా ఆపే అని అయితే చెప్తాడు. ఇంకా అవ్వలేదు కదా ఫైట్, తను వెళ్ళిపోడు కదా అని చెప్పేసి కింద అయితే పడిపోతాడు. ఇంకా తర్వాత సీన్ కట్ చేస్తే తనైతే స్పృహలోకి లెగిసి సారీ అమ్మా నేనైతే హాల్ మీద రివైన్ తీసుకోలేకపోయాను అని అయితే చెప్తాడు అనమాట. తర్వాత అక్కడికైతే వాళ్ళ డాడీ అయితే వస్తాడు అనమాట. వాళ్ళ డాడీ వచ్చేసి స్మోకింగ్ చేస్తా అయితే ఉంటాడు. తర్వాత ఇచ్చిగా వచ్చేసి నాన్న నువ్వు స్మోకింగ్ చేయనన్నావు కదా అని అయితే అడుగుతాడు అనమాట. నేను కానీ స్మోకింగ్ చేస్తే మీ అమ్మకి స్టైలిష్ గా కనిపిస్తానంట, అందుకని చెప్పేసి ప్రతి 1 year కి నేనైతే స్మోకింగ్ చేస్తానని చెప్తాడు. తర్వాత ఇచ్చిగా వచ్చేసి డాడీ నువ్వు ఇంకా సిస్టర్స్ నన్ను ఎందుకు బ్లేమ్ చేయలేదు, మీరు కానీ బ్లేమ్ చేసి ఉంటే నాకైతే ఎప్పటికైనా బుద్ధి వచ్చేది అని చెప్తా ఉంటాడు అనమాట. మేమెందుకు నిన్ను బ్లేమ్ చేయడం, ఒకవేళ కానీ మేము బ్లేమ్ చేసామంటే మీ అమ్మ నన్ను అయితే బ్లేమ్ చేస్తుంది అనమాట. అంతా వదిలే నేనైతే నీకైతే ఒకటి చెప్తా, మేము వచ్చేసి నువ్వే కాదు మనం అందరం కూడా మీ అమ్మని అయితే ఎంతో లవ్ చేసాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్ మీ మమ్మీ అయితే చనిపోయింది అని అయితే చెప్తాడు అనమాట. సరే నీకు ఒకటి చెప్తున్నాను చూడు, బ్రతికినన్ని రోజులు హ్యాపీగా బతుకు, హ్యాపీగా ఉండు, కానీ నీకు అన్నిటికీ ఒకటే చెప్తున్నా, నేను చనిపోయిన తర్వాతే నీకు అంతలా చనిపోయే సిచ్యువేషన్ వస్తే నవ్వుతానే చనిపో, నువ్వు కానీ అలా చేయకపోతే మీ అమ్మ నన్ను బ్లేమ్ చేస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రూకే వచ్చేసి చూసావు కదా రూకే నేను ఎంత వీక్ గా ఉన్నానో, నాకు దయచేసి ఇంకొక ఛాన్స్ నేను ఈసారి కంపల్సరీ స్ట్రాంగ్ అవుతున్నాను అయితే రూకే అయితే చెప్తాడు అనమాట ఇచ్చిగా వచ్చేసి. తర్వాత ఇంకా రూకే కూడా ఇంకా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది అనమాట. ఓకే గైస్ ఇదిగోండి ఇక్కడ ఈ సీన్ తోనే మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది మావా. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.
ఓకే గైస్, ఇక్కడతో మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది మావా. గైస్ వీడియో అయితే కొంచెం అయితే లేట్ అయింది, క్షమించండి మావా. కొన్ని వర్క్స్ అయితే ఉండడం వల్ల చర్చికి అయితే వరుసగా 3 days అయితే వెళ్ళడం అయితే జరిగింది. నెక్స్ట్ టైం అయితే ఇలా జరగదు. ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు సీ యు, టేక్ కేర్, గుడ్ బై గైస్.